రక్షించుకోవాలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణను ఆర్థిక సంక్షోభంలో నెట్టేశాయి. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అప్పున్నది. ఒక్క సింగరేణికే మనం చేస్తాను 42,000 కోట్ల రూపాయలు సింగరేణికి తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాలి. 42,000 కోట్ల రూపాయలు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే తెలంగాణకు సంబంధించిన రాష్ట్రం నుంచి అనేకమైనటువంటి బ్యాంకులు కావచ్చు, సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నారు. బీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే నేనేం తక్కువ తినేనని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పు చేస్తూ ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను 10 లక్షల కోట్లలో నెట్టివేయడం జరిగింది. అప్పుల ఊపిలోకి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టివేయడం జరిగింది. కనుచూపు మేరలో తెలంగాణ ముందుకెళ్లే పరిస్థితి లేదు. కనుచూపు మేరలో తెలంగాణకు మంచి భవిష్యత్తు లేదు. వీళ్ళు మాట్లాడుతున్నంత మాత్రాన మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప అది రేవంత్ రెడ్డి గారి, అంతకుముందు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు రావాలంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు తప్ప మరో ప్రత్యామ్నాయమైన విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం. గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా వెళ్ళాలి. ఈ రాష్ట్రాన్ని రక్షించేటువంటి, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకెళ్లేటువంటి సత్తా, నాయకత్వము నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఉంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీయో, ఈ బీఆర్ఎస్ పార్టీ లేదనే విషయాన్ని మనం తేయాలి. అవినీతికి అంతు లేకుండా పోయింది. ఎవరికి దోచింది వాళ్ళు దోచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకోసం ఇన్ని పోరాటం చేసి సుమారు 1200 నుంచి 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బంధనం నుంచి తెలంగాణ తెస్తే కేసీఆర్ కుటుంబం దోచుకోవడానిక, కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకోవడానిక, వాళ్ళ త్యాగాలనే విషయం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం. బీఆర్ఎస్ పార్టీ ఒక ఆర్గనైజ్డ్ వేలో అవినీతి కేంద్రీకృతంగా ఉండేది. అవినీతి, కరప్షన్, సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని డీసెంట్రలైజ్ చేసి అధికార కేంద్రీకృతంగా అవినీతి కేంద్రీకృతం అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి వికేంద్రీకృతమైంది. బీఆర్ఎస్ హయాంలో కేంద్రీకృతంగా ఉండేది. ఆ రోజు ఒకటే సెంటర్ ఉండేది. ఈరోజు ఎవరికి దుకాణం వాళ్ళది. దోచినట్టు దోచుకోవడమే, దొరికింది దోచినట్టు దోచుకోవడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో. అంతేకాదు ఈరోజు ఈ 1.5 సంవత్సరంలో మరి ఏ రకంగా మరి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిందో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ధనాన్ని దోచుకొని కొన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రత్యేక విమానాలలో పోయి ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే డబ్బులు ఇచ్చేవాడు. ఆయన కూడా ప్రధానమంత్రి కావాలని కలలు కనిపెట్టేవాడు కేసీఆర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి జాతీయ స్థాయిలో అన్ని రకాల ఎలక్షన్స్కు ఎక్కడి నుంచి డబ్బంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి డబ్బు వెళ్ళాలి. దీనికోసమే 1200 నుంచి 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని మార్పు పేరుతో బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ డబ్బంతా దేశమంతా పంపిణీ చేయడం కోసమా, దోపిడీ చేయడం కోసమా? ఈరోజు ఏ ఇండస్ట్రియలిస్ట్ అడిగినా, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుని అడిగినా, ఏ బిల్డర్ని అడిగినా, ఏ కాంట్రాక్టర్ని అడిగినా ఈరోజు కమిషన్లు, వాటాలు తప్ప ఏమీ లేదు. మన ప్రధానమంత్రి గారు చెప్పారు RRR ట్యాక్స్. ఈ రాష్ట్రంలో మరి ఏ రకంగా దోపిడీ చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈరోజు మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు కానీ 420 సబ్ గ్యారంటీలు కానీ ఏం అమలు జరుగుతున్నాయో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు అప్పుల రుణమాఫీ అంతంత మాత్రమే చేశారు. రైతులకి ఎకరానికి ఇస్తున్నటువంటి 1500 కానీ, కౌలు రైతులకు ఇస్తున్నటువంటి 15,000 కానీ, లేక రైతు కూలీలకు ఇస్తున్నటువంటి 12,000 కానీ ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నా.
మహిళలకు 2400, నిరుద్యోగులకు 4000, తులం బంగారము, స్కూటీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఏం అమలు చేశారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఊరూరా తిరిగి మరి ప్రచారం చేశారు కదా. ఏమైపోయినా మీ హామీలు అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా తమ వైఫల్యాల నుంచి, తమ చేతగాని తన నుంచి, తను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తాను. ఆయన పోయి ఇంటర్నేషనల్ విషయాలు మాట్లాడతారు, పాకిస్తాన్ విషయాలు మాట్లాడతారు, మన పాకిస్తాన్ గురించి మాట్లాడతారు. మన పాకిస్తాన్ ఆయనకు మన పాకిస్తాన్ కనిపిస్తుంది. ఇక్కడ రైతుల రుణమాఫీ ఏంటి, ఎకరానికి 1500 ఏంటి, లేకపోతే జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, మహిళలకు 2500 ఎక్కడ పోయింది, నిరుద్యోగం 4000 ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది, ఇది మాట్లాడాడు ఆయన. ఇవి మాట్లాడాడు, ఇది మిగతా మాట్లాడతాడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పని ఏంటి? ఈరోజు ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పినట్టు ప్రపంచ సుందరిమణుల పోటీలు హైదరాబాద్లో జరుగుతాయి. కాబట్టి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలది. ఈ రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసినటువంటి ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మనది కూడా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ సాధనలో ఏ రకంగా మరి అనేక రకాలుగా వ్యవహరించారో మనం చూసాం. ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేకించినటువంటి మజ్లిస్ పార్టీని భుజాన వేసుకొని ఊరేగిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ కాదన్నటువంటి మజ్లిస్ పార్టీతో అంటగాగి 10 సంవత్సరాలు పాలన చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏ రకంగా పార్లమెంటులో మరి ఏ రకంగా టపాసులు పెంచారో, కత్తులు తీసుకొని పోయారో పార్లమెంట్ బిల్లుకు వ్యతిరేకంగా మనకు. కానీ 160 మంది ఎంపీలు చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రంలో అంకిత భావంతో అన్ని రకాల ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి లాల్ కృష్ణ అద్వానీ గారి నాయకత్వంలో, సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో, రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది. తప్పకుండా బాధ్యత రానున్న రోజుల్లో మనం తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ తప్ప ఈ రాష్ట్రాన్ని రక్షించేటువంటి పరిస్థితి ఈరోజు కుటుంబ పార్టీ అయినటువంటి, అవినీతి పార్టీ అయినటువంటి, కుటుంబ కలహాలతో తెలంగాణ దృశ్యం మళ్లించే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకో, మరి ఈరోజు హోల్సేల్గా రిటైల్గా అవినీతికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో లాభం లేదనే విషయాన్ని మనం చేస్తాం. కాబట్టి ఆ దిశలోనే మనం చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నిటిపైన కూడా మనం ఆత్మవిశ్వాసంతో ప్రజల మధ్యకి వెళ్ళాలి. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ ఐఏఎస్ అధికారిని కలిసినా, ఏ సీనియర్ నాయకులను కలిసినా, కాంగ్రెస్ ఎంపీలను కలిసినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసినా, అన్న మీరే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా రావాలి. ఈ తెలంగాణను రక్షించేటువంటి బాధ్యత, తెలంగాణ అభివృద్ధి చేసేటువంటి అవకాశము ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు ఆలోచిస్తాం. మనము విశ్వాసంతో ముందుకెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా 37% ఓట్లు మనకు వస్తాయని, లేకపోతే 77 లక్షల మంది ప్రజలు పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి వాళ్ళలో 77% మంది ప్రజలు, 77 లక్షల మంది ప్రజలు మనకు ఓటేస్తారని అనుకోలేదు. ఇంకా మనం ఇంక కొద్దిగా కష్టపడి ఉంటే సుమారు 12-13 స్థానాలు మనం గెలిచామన్నాం. కానీ కొంత అద్భుతంగా మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో. రానున్న రోజుల్లో కూడా మనందరం ఐక్యమత్యంతో పోవాలి, కలిసికట్టుగా పోవాలి. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనే విధంగా, వాళ్ళలో ధైర్యం కల్పించే విధంగా, ప్రజల సమస్యల మీద పోరాటం చేసే విధంగా, కేంద్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను వివరించే విధంగా మనం ప్రజల మధ్యలోకి వెళ్తే తప్పకుండా ఎవరు అడ్డుకోలేరు. తెలంగాణ ప్రజలు ఈరోజు విశ్వసిస్తున్నటువంటి పార్టీ, తెలంగాణ ప్రజలకు ఆశాకిరణంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దిశతో ముందుకెళ్లాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మనము ఈ వికసిత్ భారత్
సంబంధించినటువంటి 11 ఏళ్ల సుపరిపాలన విషయంలో మనము కార్యక్రమం తీసుకోబోతున్నాము. వాటన్నిటి కూడా విజయవంతం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, నేను ఒక్కరిని చేయకుండా పోతే ఏమవుతుందనే భావన లేకుండా, నేను చేయకపోతే ఈ కార్యక్రమం విజయవంతం కాదనేటువంటి భావన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రావాలి. అప్పుడు మన పార్టీకి తిరుగుండదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శక్తిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.